చంద్రన్న బోడిగుండు పథకం మీరు విన్నారా? వినకపోతే ఒక్కసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మీ అందరికీ చూపిస్తాను. చూసిన తర్వాత చంద్రన్న బోడిగుండు పథకం ఏంటి, ఈ పథకం వల్ల ఎవరికి మేలు జరిగింది, ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ దీనిపై విశ్లేషించుకుందాం. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులపై కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టింది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా సమస్యలు పరిష్కరించడం లేదంటూ ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తీరుకు నిరసనగా ఏపీ జీఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కాకర్ల వెంకటరామరెడ్డి గుండు చేయించుకున్నారు. ఉద్యోగులు వాలంటీర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు మోసం చేశారని ఆరోపిస్తున్నారు. ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు అంటూ సీఎం చంద్రబాబు మోసం చేశారని ఆరోపిస్తున్నారు. ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. తడిసిపోయింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీది అంతే. 2 కొడుకులు జీతాలు ఇవ్వడానికి జనరల్ ట్యాక్స్లు కట్టారు. వాళ్ళు కూడా లాగాలి కదా. సరే ఇష్టం అనుకోండి. చూశారుగా, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు పెండింగ్, ఉద్యోగులు సమస్యలు పట్టించుకున్నటువంటి కూటమి ప్రభుత్వం, ఇచ్చిన హామీలు నెరవేర్చినటువంటి చంద్రబాబు నాయుడు, ఎన్నికలలో కొత్త పీఆర్సీ కమిషన్ వేస్తానని ఉద్యోగుల్ని మోసం చేసి 2004కు ముందు సిపిఎస్ విధానాన్ని ఉద్యోగులకు అది ఒక వెన్నుపోటుగా ఉద్యోగ సంఘాల నేతలంతా కూడా ఉద్యమ బాట పడుతూ చంద్రన్న బోడిగుండు పథకం అనే పేరుతో వాళ్ళందరూ కూడా శిరోముండనం చేసుకోవడం జరిగింది. ఉద్యోగస్తులు చంద్రబాబు యొక్క ప్రభుత్వ పరిపాలనకు నిరసనగా శిరోముండనం చేసుకుని ఉద్యోగస్తులు నిరసన తెలిపారు. ఉద్యోగ సంఘాల నేత వెంకటరామరెడ్డి గారు ఆధ్వర్యాన ఉద్యోగ సంఘ నేతలంతా కూడా నిన్న ఈ శిరోముండనం చేసుకుని చంద్రబాబు బోడిగుండు పథకం అని కొత్తగా పేరు పెడుతూ చంద్రబాబు గత 2 సంవత్సరాలుగా దాదాపు కూడా 37,000 కోట్లు ఉద్యోగస్తులకు పెండింగ్ బకాయిలు పెట్టాడు. ఇంతగా గతంలో ఎవరో కూడా ఉద్యోగస్తులను మోసం చేసింది లేదు. ఒక్కొక్క సాధారణ ఉద్యోగికి 5.15 లక్షల నష్టం అంట. ఒక్కొక్క ఉద్యోగికి ఒక్కో హెడ్ కానిస్టేబుల్ కోల్పోయింది 7.303 లక్షలట. ఈ 2 సంవత్సరాల్లోనే ఒక హెడ్ కానిస్టేబుల్ 7.03 లక్షలు నష్టపోతే ఒక్కొక్క సాధారణ ఉద్యోగి 5.15 లక్షలు నష్టపోయారు. 2 ఏళ్లలో 5 డిఏలు ఇవ్వలేదు. 24 నెలలుగా రాని అయ్యారు. కొత్త పీఆర్సీ లేదు, సరెండర్ లీవులు కూడా లేవు అంటూ ఉద్యోగస్తులకు చేసిన వెన్నుపోటుపై చంద్రబాబు ప్రభుత్వానికి నిరసనగా ఉద్యోగ సంఘాల నేతలంతా కూడా శిరోముండనం అంటే గుండు గీయించుకోవడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడికి ఇవేవి కూడా గుర్తురావు. ఉద్యోగస్తుల యొక్క సమస్యలు గుర్తురావు, రైతన్నల యొక్క కన్నీళ్లు గుర్తురావు, నిరుద్యోగుల యొక్క బాధలు గుర్తురావు, విద్యార్థుల యొక్క సమస్యలు ఈయనకి గుర్తురావు. రాష్ట్రంలో ప్రజలు ఎటుపోయినా నాకు సంబంధం లేదు, నేను చేసేటివి నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఉద్యోగస్తులకు పీఆర్సీ డిఏలు ఇవ్వకపోయినా పర్వాలేదు, బకాయిలు పెండింగ్ ఉన్నా పర్వాలేదు, నాకు మాత్రం అమరావతి రాజధాని ముఖ్యం. అమరావతి రాజధానిలో బలవంతంగా భూములు సేకరిస్తూ రైతుల కన్నీళ్లకు, రైతుల మరణాలకు కారణమవుతున్న ఈరోజు చంద్రబాబు ఉద్యోగస్తులను కూడా అదేవిధంగా కన్నీళ్లు పెట్టిస్తున్నాడు. ఉద్యోగస్తుల కుటుంబాలకు అన్యాయం చేస్తున్నాడు. మరి చంద్రబాబు నాయుడు యొక్క పనితీరు ఇప్పటికైనా మీకు అర్థమయ్యిందా రాజా అంటూ ఉద్యోగ సంఘాల నేతలను ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను.